అని ఫస్ట్ వస్తుందన్నమాట. అసలు ఏంటంటే ఉరిలో చాలా మంది అంటే సామాన్య ప్రజలను మొత్తం పాకిస్తాన్ జవాన్లు చంపేస్తున్నారు. ఎలా అంటే ఫిరంగులతోటి అంటే ఆయుధాలు మార్చేసి మొత్తం ఇలా చంపేస్తున్నారు అనమాట. దాంతో ఇంకేం చూస్తా ఉంటే మొత్తం న్యూస్ మొత్తం చూస్తా ఉంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను, టైం చూస్తే ఖచ్చితంగా 2 అవుతుంది. ఇప్పటితో భేటీ మన కేబినెట్ భేటీ కేంద్ర ప్రభుత్వం భేటీ చేస్తున్నారన్నమాట. దీంతో ఏం చేస్తారో మళ్ళీ తెలియదు. ఇంకోసారి అఖిలపక్ష సమావేశం చేస్తున్నారు. సో దీంట్లో కూడా ఏం మాట్లాడుతూ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరిలో ఏం జరుగుతుందంటే చిన్న చిన్న పిల్లలు మొత్తం అంటే చిన్న చిన్న కాళ్ళు మొత్తం హెడ్స్ మొత్తం పగిలిపోయాయి. దీన్ని చూస్తూ ఉంటే చాలా మందికి సివియర్ ఇంజురీ అయినట్టు తెలుస్తుంది. ఇంకా చూస్తూ ఉంటే నిన్న 15 మంది మన భారత పౌరులు చనిపోయారనమాట. ఇంకేం చెప్పాలంటే దీంట్లో మొత్తంగా ఈ ఆర్మీ అంటే మన ఆర్మీ తిప్పుకొడుతుంది, కానీ మళ్ళీ వీళ్ళు మొత్తం ఆయుధాలు మార్చేసి మొత్తం ఈ ఫిరంగులతోటి గుండెలతోటి మొత్తం బద్దలు కొడుతున్నారు అనమాట. ఇంకా చెప్పాలంటే దీంట్లో టోటల్గా ఏముందంటే అసలు మన భారత ప్రభుత్వం ఇప్పుడు డిసిషన్ ఏం తీసుకుంటుంది, ఆపరేషన్ ఉరి తీసుకుంటుందా, మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ టైప్ లో మళ్ళొకసారి దాడులు చేస్తుందా అని తర్వాత మాట్లాడుకుందాం. మీకు ఇలాంటి ఫుల్ వీడియో డైలీ వీడియో తీస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మినిమం టు మినిమం ఒక 7 to 8 మినిట్స్ చేస్తాను. ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందుగా మనం మొన్న ఆపరేషన్ సింధు ఏం చేస్తామంటే ఒక 9 స్పాట్ మీద హెడ్ ఆఫీస్ మీద మొత్తం దాడి చేస్తామన్నమాట. అసలు ఏమేమి చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నాను ఆ హెడ్ ఆఫీస్ లో ఎంత దూరం తోటి మేము టార్గెట్ చేస్తామో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి అసలు బహుళాపూర్ ఎంత అంటే ఒక 100 కిలోమీటర్లు, తర్వాత ముదిరికే 30 కిలోమీటర్లు, గులాపూర్ తర్వాత 35 కిలోమీటర్లు, తర్వాత సోమి క్యాంప్ 30 కిలోమీటర్లు, బిల్లా క్యాంప్ మరి డిస్టెన్స్ తెలియదు. ఇంకా చెప్పాలంటే కోట్లీ 15 కిలోమీటర్లు, బరవనాల్ క్యాంప్ 10 కిలోమీటర్లు, సురజ్ క్యాంప్ 8 కిలోమీటర్లు, తర్వాత మేనామాల్ క్యాంప్ 15 కిలోమీటర్లు. ఈ 9 చోట్ల ఎలా చేశారంటే మొత్తం ఏ స్టాక్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ ఏ స్టాక్ ఎవరు సోఫియా మరియు వైమిక గారు ఏం చేశారంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ గా హెడ్ ఆఫీస్ గా అంటే కమాండర్ గా పనిచేశారు. ఈ మొత్తం టోటల్ ఆపరేషన్ సింధులో వీళ్ళిద్దరు పాత్ర చాలా సున్నితమైనది, ఇంకా క్లిష్టమైనది అనమాట. ఇంకా చెప్పాలంటే టోటల్ గా ఈ మొత్తం దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయిన తెలుస్తుంది. ఇంకా జైషే మహమ్మద్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీలో మినిమం 10 to 20 మెంబర్స్ వరకు చనిపోయారు. ఇంకా సహచరులు ఒక 100 మంది చనిపోయారు. ఇప్పుడు జైషే మహమ్మద్ ఏమంటున్నారంటే నేను కూడా మా ఫ్యామిలీ చనిపోతే ఎంత బాగుండు అని కోరుకున్నాను అనమాట. ఇంకా చెప్పాలంటే టోటల్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే నిన్న అయితే ఇంకోసారి మన ఇండియా ఒక 15 చోట్ల మొత్తం ఈ డ్రోన్ దాడి చేస్తున్నారు. దీని తర్వాత క్యాంపస్ ఇప్పుడు బేస్ క్యాంపస్ ఉంటాయి కదా ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద దాడి చేసి మొత్తం స్థావరాలను కూల్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ ఉరిలో చాలా క్యాంపులు చాలా వరకు చాలా ప్రజలను భయపడుతున్నారు. ఇప్పుడు టోటల్ గా మన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ మొత్తం రాష్ట్రాలు అయ్యేటట్టు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నిన్న మాక్ డ్రిల్స్ మొత్తం తయారు చేశారు, మొత్తం రెడీ చేశారు. ఆ మాక్ డ్రిల్ ఏం చెప్పారంటే మనం ఏమైనా ఇష్టమైన పనులు ఉంటే ఆ ఇష్టమైన పనులు ఏం చేద్దాం, అసలు అప్పుడు ఏం సాధిస్తాం, అసలు ఎలాంటి వాళ్ళని ఎలా రక్షించాలి అనేది మొత్తం చెప్పారన్నమాట. దీంతో మళ్ళీ మన ప్రభుత్వం ఇంకోసారి దాడి చేస్తుందని సంకేతం ఇస్తుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ లో చాలా క్లిష్టమైన పనులు ఉన్నాయి. అదేంటంటే నిన్న మనకు ఆపరేషన్ ఇవి మాక్ డ్రిల్స్ మొత్తం అన్ని ప్రపంచంలో మొత్తం అందరికీ తెలియజెప్పింది. ఎందుకంటే మాక్ డ్రిల్స్ చేస్తున్నాము భారతదేశం అని, పాకిస్తాన్ వీళ్ళు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు కదా, అసలు వీళ్ళు ఏం చేస్తారు అని సైలెంట్ లా మొత్తం టీవీలో ఏం చేస్తున్నారు మొత్తం చూద్దామని ఉంటే అసలు ఇదే మంచి దాడి అనుకొని ఒక్కసారి నైట్ 1 to 12 అంటే 1 to 12 లోపు ఖచ్చితంగా ఈ దాడి మొత్తం పూర్తి చేసి వచ్చారు. ఇంకా దీంతో మన సోఫియా గారు ఏం మాట్లాడారంటే ఖచ్చితంగా మేము ఇంకోసారి దాడి చేస్తాం మన మీద ఏమన్నా అటాక్ చేస్తే. ఇంకా వైమిక గారు ఏం మాట్లాడారంటే ఒకసారి చూడండి. What targeted? India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind and thank you very much. దీంట్లో మొత్తం చూస్తే అసలు ఏం జరుగుతుందంటే మన ఆపరేషన్ సింధు తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు. అసలు అయితే ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ జవాన్లకు దీటుగా మనం ఏమన్నా ఎదురుదాడి చేద్దామని ఉన్నారు. ఇంకా మన ఇంటర్నేషనల్ గా ఎవరెవరు మాట్లాడుతున్నారంటే నిన్న అంటే ఆపరేషన్ సింధు తర్వాత ఎవరెవరు మాట్లాడారంటే మన ట్రంప్ గారు ఏమంటారు, ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఖచ్చితంగా హస్తం ఉంది, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ దాడి కాదు, వాళ్ళు సైనిక చర్యగా వాళ్ళు దేశం తరఫున చేశారు కాబట్టి మీరు ఇంకా దాడి చేయకండి, ఎందుకంటే మీరు దాడి చేస్తే అసలు రెండు దేశాల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం ఉంటుందో అసలు చెప్పలేకపోతున్నాము. సో ఖచ్చితంగా మీరు విరమించుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత రష్యా ప్రధానమంత్రి ఏం చెప్పారంటే ఇంకా మీరు ఖచ్చితంగా దాడిని మాత్రం ఆపకండి, మీ వెంట మేమున్నాము, ఏ దేశం వచ్చినా కూడా ఎన్ని దేశాలు వచ్చినా కూడా ఖచ్చితంగా భారత వెనుక మేమే ఉంటాము, ఏమైనా సహాయం వచ్చినా కూడా ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా టోటల్గా చెప్తే అసలు ఉరిలో అసలు
అసలు ఈ ఎల్బోస్ దగ్గర ఏం జరుగుతుందంటే బార్డర్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అసలు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు మొత్తం ఆయుధాలు మొత్తం మార్చేసి ఫిరంగులతోటి మొత్తం గ్రామాల మీద వదులుతున్నారు. ఇంకా చెప్పాలంటే నిన్న జాతీయ మీడియా అంటే ఇంటర్నేషనల్ మీడియాలో ఈ పాకిస్తాన్ మొత్తం కంగినమాట, మొత్తం నవ్వులు పాలైంది. అదేంటంటే మనం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడారంటే మేము కూడా చేశాము, మొత్తం 10 స్థావరాలను కూలగొట్టామని, పాకిస్తాన్ 10 రైఫిల్ జెట్లను మొత్తం కూల్చేశామని పాకిస్తాన్ మీడియా చెప్పడంతో ఈ మీడియా మొత్తం సంస్థలు అంటే ఇంటర్నేషనల్ మీడియాలో ఏం చెప్పారంటే సో వీళ్ళు మాత్రం ఏం చేయలేదు అని మొత్తం నవ్వులు పాలైపోయింది. ఇంకా చెప్పాలంటే జైసే మహమ్మద్ మొత్తం ఇక్కడ చూడండి అసలు ఈ ఫోటోలు ఏముందంటే మొత్తం చూడండి ఈ మా పాకిస్తాన్ ఆర్మీ ఎలా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి, అసలు వీళ్ళ సపోర్ట్ చేయను అంటుంది. ఇంకా మా దేశం మేము చేస్తున్నామా అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆర్మీ చూడండి ఎలా చేస్తుందో, వీళ్ళకు ప్రభుత్వకరమైన మొత్తం సన్నివేశాలు చూపెట్టు వీళ్ళు అన్ని రకాలు చేస్తూ ఇంకా వాళ్ళు ఏమంటున్నారు మా దేశంలో అసలు ఏం లేదు, మేమేం చేయలేదు, అసలు మా దేశం టెర్రరిస్ట్ ఉందా అని మాట్లాడితే ఒక న్యూస్ రిపోర్టర్ ఏం చెప్తున్నారంటే ఓకే ఒసామా బిన్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు, మరి అసలు ఈ టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి చేశారు, మరి మన బాంబులను ఎక్కడ చేస్తున్నారు మరి అడగడంతో ఆ రిపోర్టర్ అడిగిన మాటలకు ఒక వ్యక్తి అసలు మాట్లాడలేదు, ఆ సైలెంట్ ఉన్నాడు అన్నమాట, నవ్వులు పాడైపోయాడు. పాకిస్తాన్ చీఫ్ ఉన్నాడు కదా వీడు ఎక్కడ పోయాడో అర్థం అవ్వలేదు. ఎందుకంటే వీడికి ఉన్నంత దూల ఎవరికి లేదనమాట. ఎట్లా మాట్లాడంటే ఒక స్టేజ్ మీద కూర్చొని మేము అది చంపేస్తాం ఇది చంపేస్తామని అందరూ బెదిరించిన అసలు ఈ పాకిస్తాన్ ఉన్న బలిస్తాన్ వీళ్ళకు ఏమన్నా అసలు ఉన్నదా, అసలు ఏమనుకుంటున్నారంటే ఒకసారి వెనక చూడండి వాళ్ళ దేశంలోనే వాళ్ళకు ఒక స్థావరం లేదు, వాళ్ళకంటే ఒక స్టేబుల్ లేదు, గవర్నమెంట్ లేదు. ఎందుకంటే అక్కడ బలూచిస్తాన్ చూడండి మొత్తం ఒక సిటీని మొత్తం ఆక్రమించుకొని మొత్తం అందరిని లేపేస్తున్నారు పాకిస్తాన్ అందరినీ. ఇంకా కూడా వీళ్ళకి సిగ్గు తెచ్చుకుంటలేరు అనమాట. ఇంకా చెప్పాలంటే మన దేశం పైన వీళ్ళు ఇంకా మన దేశంపై ఎలాంటి డిసిషన్ తీసుకోక ముందే మన దేశం నుంచి ఖచ్చితంగా ఇంకోసారి ఆపరేషన్ సింధూర్ 2 టైప్ లో ఖచ్చితంగా వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ గాయపడిన కుటుంబాలకు మరియు మరొక జవాన్ ఇప్పుడే వచ్చిన వార్త ఏమిటంటే అసలు ఇంకో జవాన్ చనిపోయారు. ఎందుకంటే ఈ ఎదురు కాల్పుల్లో మన జవాన్ వీరమరణం పొందడం జరిగింది. సో ఆ జవాన్కి ఖచ్చితంగా నివాళులు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారో దానికి ధీటుగా ఈ ఆర్మీ జవాన్లను ఎంతమంది చంపేస్తున్నారో వాళ్ళకి ధీటుగా పాకిస్తాన్ కూడా ఇంతమంది చంపేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశం చాలా మంది కోల్పోయింది, ఇంకా ఎప్పుడు కోల్పోద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఓకే ఉంది కదా ఈ పిఓకేని కూడా మనం ఇప్పుడు సాధించాలి. ఖచ్చితంగా ఇప్పుడే సమయం మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఒక్కసారి బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితే ఈ పాకిస్తాన్ తునకలైపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి గవర్నమెంట్ ఫోర్జరీ తీసేస్తే సంతకం కథం మొత్తం ఈ పాకిస్తాన్ లేకుండా పోవాలని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ టైం చూసినందుకు సారీ, ఎందుకంటే నాకు చాలా కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇంతమంది పొట్టలు పెట్టుకున్నా కూడా వీళ్ళకి సిగ్గొస్తలేదు. ఎందుకంటే వాళ్ళ దేశంలోనే ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదు, అసలు ఏం చేస్తున్నారో అర్థమలేదు. ప్లీజ్ ఏమైనా తప్పుగా మళ్ళీ క్షమించండి. నా వీడియో ఇక్కడ దాకా చూసానంటే అలా థ్యాంక్ యూ. ఎందుకంటే నా నుంచి ఖచ్చితంగా కొంచెమైన వాల్యూ అయిన విషయం తెలుసుకుంటానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్లే ముందు ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ప్లీజ్ గాయ్స్.